హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది జిల్లాల వారీగా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ లిస్ట్ని మీరు ఆఫ్లైన్లో ఏ విధంగా చూసుకోవాలి, అదేవిధంగా ఆన్లైన్లో ఏ విధంగా చూసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. అదేవిధంగా ఈ లిస్ట్లో వచ్చినటువంటి పేర్లు ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేయడం జరిగింది, వారి యొక్క అర్హత ఏంటి అనే పూర్తి వివరాలను కూడా నేనైతే మీకు అందిస్తాను. కంపల్సరిగా ఈ లిస్టులో పేరున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి అధికారులు అయితే క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. అసలు ఈ లిస్ట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఎన్ని పేర్లు అనేది రావడం జరిగింది అనే పూర్తి వివరాలని నేను మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే మీకు ప్రతి అప్డేట్ కూడా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి నేనైతే అందించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన లిస్ట్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పార్పల్లి గ్రామ పంచాయతీ ఆఫ్ కోటపల్లి మండల్ అని చెప్పేసి మనం ఇక్కడ పార్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇందిరమ్మ అర్హుల లిస్ట్ని, ఫైనల్ లిస్ట్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క లిస్ట్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీలో 126 పేర్లతో కూడినటువంటి ఫైనల్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన లిస్టులను కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. అది ఏ విధంగా చూసుకోవాలి అనే దానికన్నా ముందు ఈ లిస్ట్ని ఏ విధంగా సెలెక్ట్ చేశారంటే, ఇంతవరకు L1, L2, L3 అని చెప్పేసి 3 కేటగిరీస్ని విభజించడం జరిగింది. ఆ 3 కేటగిరీలలో L1లో ఉన్నటువంటి వారిని అర్హులు ఎవరైతే ఉంటారో, ఇల్లు లేకుండా ఉన్నటువంటి, జాగ కలిగి ఉన్నటువంటి, ఇల్లు కట్టుకోవడానికి జాగ కలిగి ఉండి ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని ఈ యొక్క లిస్ట్లో పొందుపరచడం అయితే జరిగింది అని ఉన్నతాధికారులు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. L2లో ఉన్నటువంటి కొంతమందిని కూడా ఈ యొక్క లిస్ట్లో చేర్చడం అయితే జరిగింది. ఇందులో ఎవరైనా అనర్హులు ఉన్నట్టయితే, ఈ 126 మందిలో ఎవరైనా అనర్హులు ఉన్నట్టయితే వారి యొక్క పేర్లని రిజెక్ట్ కూడా చేసేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ని అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి లిస్ట్ని కూడా ఈ విధంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. నేను మీకు ముందే వీడియో రూపంలో అందించాను. ఆఫ్లైన్లో ఏ విధంగా చూసుకోవాలి, ఆన్లైన్లో ఏ విధంగా చూసుకోవాలో నేను చెప్తాను అని చెప్పేసి. అయితే మనకిది ఆన్లైన్లో అయితే ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇది ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారి యొక్క లాగిన్కి ఈ యొక్క లిస్ట్ని అయితే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అధికారులు, ఉన్నతాధికారులు అయితే ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, అదేవిధంగా మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసర్స్కి ఈ యొక్క లిస్టులను అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. మీకు ఈ లిస్ట్ కావాలి అనుకుంటే మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని, సిటీలలో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ ఆఫీసర్స్ని అడిగినట్టయితే ఈ యొక్క లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. లిస్ట్లో పేరున్నటువంటి వారందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒకవేళ మీ లిస్ట్లో పేరు లేనట్టయితే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్ వీడియో అనేది నేను మీకు మళ్ళీ పూర్తి వివరాలతో అందించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి లేటెస్ట్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.